ఇంకా ముంబైకి 47 కిలోమీటర్స్ ఉంది అనగా నా బైక్ అయితే ట్రబుల్ ఇచ్చింది. అప్పటికి అనుకుంటున్నా ఉన్నా ఈ రోడ్ మీద ఆపోద్దు అని. సో అదే అయింది. వెళ్ళిపోదాం ఇప్పుడు, మొత్తం వాటర్ వెళ్ళిపోవాలి. जल्दी आंटे बंडी वो दबाई इसलिए इधर रुका सर, फिर रिटर्न जाने के लिए. हाँ लाइसेंस. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు వచ్చేసి అయితే డే 3 అనమాట మన మహారాష్ట్ర రైడ్లో. సో నేను నైట్ అయితే కుంభే వాటర్ ఫాల్స్కి వెళ్ళి ఇక్కడనే లోకల్లోనే రూమ్ తీసుకుందామని వెళ్తే హోటల్ పూరా ఖతం ఓకే, రూమ్స్ ఖాళీ లేవు. సో ఎక్కడ స్టే చేద్దామన్నా ప్లేస్ కూడా లేదు, బంక్లో కూడా వద్దని చెప్పేసినారు. సో ఇక్కడ నైట్ తినేటప్పుడు బ్రో వాళ్ళని అడిగితే షాప్ బంద్ చేసినాక దీంట్లోనే టెంట్ వేసుకోమని చెప్పి ఉందని చెప్తే, సో చూపిస్తా చూడండి. ఇక ఇట్లా టెంట్ వేసుకున్నాం అనమాట నైట్. దీంట్లోనే టేబుల్స్ అన్నీ తీసేసిండు బ్రో. అయితే ఛార్జింగ్ కూడా మంచి స్విచ్ బోర్డ్ ఇచ్చిపోయిండు. ఇట్లుంది మా సామాన్ అంతా. అన్నీ ఛార్జింగ్లో పెట్టయితే అనుకున్నాం. ఇప్పుడే లేచి అంతా ప్యాకప్ చేస్తున్నాం. ఇంకా వాళ్ళు టీ తాగుతున్నారు. నేను అన్నీ సెట్ చేసుకున్నా. మళ్ళీ ఫుల్ ట్రైన్ గేర్ అయితే వేసుకోవాలి ఇంకా, ఎందుకంటే మొత్తం వర్షం వస్తుంది, అంతా తడిసి ఆగమం అవుతున్నాయి. ఇవి వేసుకున్నా కూడా షూ లోపల వాటర్ పోతున్నాయి మొత్తం. అట్లున్నది పరిస్థితి. సో ఇంకేం లేట్ చేయకుండా జల్దీ అయితే స్టార్ట్ అయిపోదాం. ఈ నుంచి దేవకుంద్ వాటర్ ఫాల్స్కి 20 కిలోమీటర్స్ ఉంది. హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు. ఇంకా అంతా ప్యాకింగ్ అయితే అయిపోయింది, ఆల్ సెట్. ఓకే, లాక్ కూడా వేసేసిన. పోదాం ఇంకా 20 కిలోమీటర్స్ అట్లా పడి ఆగకుండా. యాక్చువల్గా ఈరోజు సండే కాబట్టి రూమ్స్ ఖాళీ లేవన్నమాట, అన్నీ ఫిలప్ అయినాయి. యాక్చువల్గా ఇక్కడ ఎక్కువ ఉండవు, 1-2 ఉన్నాయంట. అది కూడా ఫిలప్ అయిపోయింది ఈవినింగ్ వరకే. మళ్ళీ ఇప్పుడు దేవకుంద్ వాటర్ ఫాల్స్కి వెళ్తే ఆడ మొత్తం ట్రెక్కింగ్ అంట. 1 అవర్ ఎక్కాలా దిగాల, రాళ్ళు ఉంటాయా వాటర్ ఉంటాయా తెలియదు. ఇక ట్రెక్కింగ్గా అది వినాక చూద్దాం. ఇంకెంతమంది ఉర్రో ఏమో. ఈరోజు సండే అసలే బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా పోతున్నాం. ఇంకా అది అయిపోయాక చేద్దాం అనుకుంటున్నాం. कब ओपन करते फिर? ओपन नहीं करते? नहीं, ओपन है 15 अगस्त को ओपन होगा. 15 अगस्त अंते మరి ఇంకేం చేస్తాం. इधर और वाटरफॉल कोई भी नहीं है. लोनावाला काई को बंद है? बंद काई को है? प्रॉब्लम वाटर प्रॉब्लम ज़्यादा आ रहा है वाटर. कब बंद हुआ? ये 3 दिन हुआ है. 3 दिन हुआ. यस्टरडे मैं इवनिंग इधर से गया. अब नहीं है ना कोई भी इधर? नहीं, कोई भी नहीं, सब बंद है पूरा. हाँ, रिस्क मत ले लो, रिस्क मत ले लो. कल ये उधर नज़दीक जाके ड्रोन शॉट लेके आता मैं. हमारे पास ड्रोन है. दूर से ड्रोन शॉट लेते ना. किसको भी जाने के लिए सब बंद है. इधर से कितना दूर है? इधर से और 10 किलोमीटर आएगा. 3 किलोमीटर? 10 పైగా చేసేది ఏం లేదు. టైం వేస్ట్ చేసుకోకుండా వేరే కాడికి వెళ్ళడం బెటర్. థ్యాంక్ యూ సార్. అప్పటికి అనుకుంటున్నా ఉన్నాం వర్షాలు ఘోరంగా పడుతున్నాయి. ఇక్కడ క్లోజ్ ఉన్నాయి కొన్ని చాలా వరకు, కానీ అందుకే ప్లాన్ ఏం వేయలే. ఎందుకంటే వాటర్ ఫాల్స్ ఏడికి పోవాలన్నా సపరేట్ పోవాలి. ఒక 20 కిలోమీటర్స్ అయినా పోవాలి పక్కా మనం వెళ్ళే రూట్స్ నుంచి. సో అదనమాట మ్యాటర్. తెచ్చి వాట్ హ్యాపెన్స్. లేట్ చేయకుండా వేరే దగ్గరికి వెళ్తే అయిపోతుంది. హై నువ్వేమంటావు నాకు అర్థం కావట్లేదు తాత. ఈ ఘాట్ రోడ్లో కూడా ఆవులు చాలా ఉన్నాయి, ఈ కుంభే నుంచి లోనావాలా పోయే రూట్లో. సో జర చూసుకొని పోండి, ఎందుకంటే టర్నింగ్స్ దగ్గరనే ఉంటున్నాయి మొత్తం. ఈ ఘాట్ రోడ్లో కార్నరింగ్స్ కనపడవు, ముందర ఏమున్నాయో. సో జర చూసుకోండి ఎవరన్నా వస్తే. ఆహా, రోడ్స్ మాత్రం మస్తు ఉన్నాయి. ఏదో మహారాష్ట్రకు వస్తే వర్షాలు పడితే అన్ని రోడ్లన్నీ ఖరాబ్ అవుతాయి అనుకుంటాం, కానీ అంతేం లే. ఎక్కడ ఖరాబ్ ఉన్నాయంటే ఊర్ల దగ్గర తిరిగి వెహికల్స్ పోయి కొంచెం గుంతలు అయినాయి అంతే. అది డిష్ పెడితే ఇంకా మిగతా అన్నీ బాగానే ఉన్నాయి రోడ్స్. ఇంకా అనిపిస్తున్నాం ఎంత మంచిగా ఉన్నాయి చూడరు. ఇంతకంటే ఎక్కువ నా ఇంకా ఇట్లాంటి ప్లేసెస్లో రెగ్యులర్గా తిరిగే స్పాట్లు ఇవన్నీ. సో ఇప్పుడే ఈ హోటల్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసినాం. ఆ వడాపావులు ఏందో ఏమో కానీ డిఫరెంట్ ఉన్నాయి. చట్నీ ఆడితే కారం ఇస్తున్నాడు, కారం ఆడితే పసుపు ఇస్తున్నాడు. సో ఒకటి వడాపావ్, ఇంకా ఆమ్లెట్ పావ్ అంట, 2 తిన్నాం. ఇక లంచ్ కూడా ఏం లేదు.
సో ఈ నుండి అయితే స్టార్ట్ అయ్యి మనం నెక్స్ట్ ముందల లోనావాలా దగ్గరలో 30 కిలోమీటర్స్ ఉంది కూనే వాటర్ ఫాల్స్ అని. సో దానికైతే వెళ్దాం అనుకుంటున్నాం. కొంచెం ఫొటోస్లో చూస్తే బాగుంది. ఎట్లా లోనావాలా నుంచి వెళ్ళలేదు మనం ముంబైకి. సో అది దారిలో చూసుకుందాం అనేసి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ముంబై వయా టోల్ ఎక్స్ప్రెస్ వే రోడ్ వస్తుంది నుండి. అలా ఉందా బైకర్స్కి? ఏమో వీళ్ళు మ్యాప్ పెట్టుకొని పోతున్నారు, వీళ్ళు వెనకలంగా పోతున్నాను నేనైతే. లేకుంటే మళ్ళీ రావాలి రిటర్న్లో. అసలుకే వర్షం కూడా స్టార్ట్ అయింది ఇప్పుడు మళ్ళీ. బైక్ రూట్ పెట్టినావా? బైక్ రూట్ పెట్టి ఒకసారి. బైక్ పోతుందిగా, వాళ్ళని అడుగుదామా? పోలీస్ ఆయనే వస్తుండు. సార్ ఇద్దరు అలవ్ హై? इसलिए इधर रुका सर, फिर रिटर्न जाने के लिए. हाँ लाइसेंस सर. అందుకే అప్పటికే అంటనే ఉన్నాడా. हम लोगों को नहीं पता सर, इसलिए इधर रुका फिर रिटर्न जाने के लिए. किधर से जाना सर? मुंबई. मुंबई या लोनावाला? लोनावाला से मुंबई जाना हम लोग. हाँ ठीक है. वो फ्लाईओवर अंडरपास से सीधा जाना सर. ठीक है, थैंक यू सर. आगे जाके तो आपको फाइन लगता है. हाँ इसलिए हम रोक गया इधर, एक्सप्रेस है बोल के. हाँ ठीक है सर, थैंक यू. సో రైట్, ఇదన్నమాట వ్యూ మనకి. మేము ఫొటోస్ దిగే గ్యాప్లా అక్కడ యాక్సిడెంట్ అయింది. స్విఫ్ట్ డిజైర్ ట్యాక్స్ బండ్లు చాలా తిరుగుతున్నాయి ఘోరంగా మొత్తం. అదే యాక్సిడెంట్ అయింది. నేను ఫోటో దిగుతుంటే సౌండ్ వచ్చింది కానీ నేను ఏం సౌండ్ అనుకున్నా. గ్యాప్లో యాక్సిడెంట్ అయింది అది. మాత్రం పిచ్చ పీక్స్ ఉంది అసలుకి. బండ్లు కళ్ళని కూడా కలుతావు. చూసిరుగా ఎట్లుందో. కష్టమే ఇట్లయితే. ఇంకా పోయినట్టే, లోపల ఉడుకుతుంది మొత్తం ఈ రైన్ గేర్ వేసుకున్నందుకు. ఓ అమ్మ, లోపల మొత్తం నీళ్ళు కారుతున్నాయి చెమటకి. పచ్చి అయింది. చిచ్చి అర్థం అంటే ట్రాఫిక్ లేదు అంతా పని. ఇది ఎక్కడ ట్రాఫిక్? ఓహో ఏం వర్షం రా నాయన. ఇది నాకు నవ్వాలా ఏడవాలా అర్థం కావట్లే. ఏదైనా ప్లేస్కి పోదాం అనేసరికి దగ్గర రాగానే స్టార్ట్ అవుతుంది వర్షం. వాళ్ళ చినుకులు కూడా కాదు, నార్మల్గా పడతలేదు, పట్ట 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 కొడుతూనే ఉంది. ఈ రోడ్లు అంతకేమన్నా ఈడ గుంటలు ఉన్నాయి, ఈడలేవో కనిపిస్తలే ఈ వాటర్లకి. ఇక తప్పదు, నా వైజాగ్కి ఒక వైపరు, గోప్రో లెన్స్కి ఒక వైపర్ పెట్టిస్తా ఇట్లాంటి రైడ్లకు వస్తే. ఇదిరా బాబు, ఇది 5 నిమిషాలకు ఒకసారి చినుకులు పడిపోవడు, వర్షం రావడు, పడుతున్నా కంటిన్యూస్ అయినా పడతలేదు. ఓకే, ఈ నుంచి ఆఫ్ రోడ్ ఉంది మొత్తం. ఇంకా పోదో అయితే తెలియదు కానీ ఉండనైతే ఉన్నది. 360 కూడా ఆన్ చేసుకుందాం మనం. ఇది ఒకటి తలిగించిన ఇక్కడ వీడియోల కోసం. भाई कल्लू वाटरफॉल्स ज़्यादा, कूने वाटरफॉल्स नीचे है. इधर वाटरफॉल्स है, ओपन है. कितना दूर है? बस आप यहाँ से शुरुआत है. हाँ ठीक है. ఉందంటప్పా, ఏదో అయితే ఉందంట. కూనే వాటర్ ఫాల్స్ కొని వస్తే వేరేది ఏదో ఉందంట ఇక్కడ. చి క్యాడ్బరీ డైరీ మిల్క్. పెద్ద వాటర్ క్రాసింగ్ ఇది. ఇక ఆ వాటర్కి ఇట్లా పోతే ఇదిగో ఏం రోడ్ ఏమో కానీ ఇది మొత్తం రాళ్ళు చేతులన్నీ ఎర్రగా అయినాయి. కానీ ఏమాట కమ్మట స్వర్గం. బాబా వర్త్ కదా ఇంతవరకు చూసినా. ఇంకా అసలైంది ముందు ఉంది. లెట్స్ గో. నక్కో మేకు नहीं का तरता वो, नहीं का तरता कहीं को वो खाने के लिए छोड़ दूंगा. ऊपर फोर्ट है. ठीक है ठीक है. అమ్మ డేంజర్ ఉన్నారా వీళ్ళు.
ఆ క్రాబ్ని పట్టుకొని ఆడుతారు. ఏంది అసలుకి ఏం కనిపిస్తలే, సిగ్నల్ లేవు. వాళ్ళ బండ్లనైతే 2 పాయింట్లు ఉంది ఆడే పెట్రోల్, కింది వరకు ఏమవుతుందో కూడా తెలియదు. అది చచ్చిపోతున్నాయి ఇంత లోడ్ వేసుకొని ఎక్కిచ్చేసరికి. అమ్మ ఓ ఇంద్రాయి లస్కు 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 లస్కు. క్యాడ్బరీ డైరీ మిల్క్ కావాలా ఫ్రీ, ఎంజాయ్ పండగ. తీయేటప్పుడు ఉంటుంది చూసుకోరు, ఇక కథం జాగ్రత్త మొత్తం. థ్యాంక్ యూ. చిన్న సన్నాలేదు ఇది. అమ్మో ఆల్మోస్ట్ ఒక 20 కిలోమీటర్స్ దాటి వచ్చినాం అనుకుంటా. పోతూనే ఉన్నాం కానీ గుట్టల మధ్యలో ఇంకా వస్తలేదు. అసలుకి ఏముందో తెలియట్లే. ఇంకా అందరేమో ముందే ఉంది 5 మినిట్ అంటారు, 10 మినిట్స్ అంటారు. ఒకరైతే 500 మీటర్స్ అన్నారు. ఓ చాలా ఫాగ్ ఉంది ఇక్కడ మొత్తం. अभी इधर तक नीचे तक क्यों है रोड पे काली फोर्ट के लिए? हाँ थोड़ा लोग इधर वाटरफॉल है बोला, बंद है. किधर है वो? कैप्चर करते थे. इधर अच्छा रहता है व्यू. इधर ऐसे व्यू है, आपको देखना है तो देख सकते हैं. आगे पता नहीं है. चलो फोर्ट है, आगे फोर्ट है, वो उधर जा सकते हैं आप लोग. अच्छा है वो देखा हम लोग गए ना, अभी जाएंगे. రైట్ మొత్తానికి అయితే కిందకి అయితే వచ్చేసినాం. ఆ ఫోర్ట్కి వెళ్దాం అనుకున్నాం. మనం యాక్చువల్గా వాళ్ళ బైక్లో అయితే పెట్రోల్ ఇంకా 3 లీటర్సే ఉంది. సో ఇంకా ముందర పోయి చాలా ఉంది మనం రిటర్న్. ఆడికి పోయినా ఇప్పుడు అంతా టైం అంతా అయిపోతుంది, ఈవినింగ్ వరకు ఈయన అవుతుంది. మళ్ళీ నైట్ అయింది అనుకో డేంజర్. అసలుకి వర్షం వస్తుంది, రోడ్ అంతా పచ్చి ఉంది. ఆఫ్ రోడ్ ఎట్లుందో చూసినారు కదా మీరు. ఇదే అనమాట వ్యూ పాయింట్. ఇంకా ఆడ గుట్టల పైన 2 వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఇంకా అంత దగ్గర వరకు పోయి మేము చేసేది ఏం లేదు, ఎట్లా తడిసేది కూడా ఏం లేదు. ఆల్రెడీ బండిలో మీద మొత్తం తడిచినాం. చూపిస్తాడు ఒకసారి బండి పరిస్థితి ఎట్లుందో. ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడైనా చూసిరా మీరు? ఇది బండి అంటారా ఇంకేమన్నా అంటారా? బురదలో నేను ట్రాక్టర్ కూడా ఇంత ఎర్రగా కాదు. సాటిస్ఫాక్షన్ లెవెల్స్ హై ఇప్పుడు. ఇట్లుంటేనే ఇక అమ్మా హెవెన్ ఉంది అసలుకి. ఈ ప్లేస్ మాత్రం ప్రశాంతంగా. ఏమైనా టెంట్ వేసుకొని వండుకోబుద్ది అవుతుంది. ఇక్కడ నుండి కూడా స్టార్ట్ అయిపోతున్నాం. ఆల్మోస్ట్ 1.5 అవర్ వెయిట్ చేసాం అనమాట ఇక్కడ. అంటే కొంచెం జర రిలాక్స్ అయ్యి కూర్చొని అట్లా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం. కానీ యాక్చువల్గా డ్రోన్ షాట్ తీసుకుందామని ఆయన మెయిన్ ఇక్కడ. ఈ వర్షం అప్పటి నుండి ఆగట్లేదు, ఇంతే వస్తుంది ఇక. సో ఇంకేం చేయలేం, మూసుకొని వెళ్ళాల్సిందే ఇక. ఈ వర్షం ఇంకా ఎక్కువైంది ఇప్పుడు. అసలైన టాస్క్ ఏంటంటే ఆఫ్ రోడ్ ఘోరంగా ఉంటుంది. ఇక్కడ మొత్తం రాళ్ళు ఉంటుంది. ఈ వర్షంలో వైజర్ వేసుకొని వెళ్తే ఏమి కనిపిస్తుంది, అంతా ఫాగ్ వస్తుంది లోపలికి. తీసేనేమో వాటర్ పడుతున్నాయి. ఎటు కూడా అయితే టాస్క్ ఉంది. టాస్క్ ఒక్కటి కంప్లీట్ చేస్తే సెట్టింగ్. మొత్తం వాటర్ వాట్ ఈస్ దిస్ యార్? దీంట్లో ఎట్లా ఎత్తేస్తుంది అంటే వెనకాల ఉన్న బరువుకి ఎత్తేసినప్పుడు ముందల టైర్ లేస్తుంది, ఇట్లా పైకి ఎత్తేస్తుంది. అలా పడేసావు నన్ను. ज़्यादा है 10 किलोमीटर. 5-10 रहता. हाँ आधा घंटा लगता, आधा घंटा 40 मिनट 30-40 मिनट्स. हाँ वाटरफॉल दूर रहता, माउंटेन पे व्यू अच्छा रहता. हाँ फोर्ट रहता शाम में, पूरा एंड तक जाए तो फोर्ट आता. वो फोर्ट को नहीं गया हम लोग, रोड पूरा ऐसा रहता. हाँ ओके राइट बाय. ఆఫ్ రోడింగ్ హెవీ డ్రైవర్. అయ్యో ఆంటీకి పాపం కష్టమే. ఇంకా ఆమెతో నవ్వుతుందంటే ఈ రోడ్లో వర్షం వస్తుంది, రోడ్డు గలీజ్ పెట్టుకొని. టాస్క్ ఇక్కడ ఒక వాటర్ క్రాసింగ్ అనమాట. వెళ్ళిపోదాం ఇప్పుడు, మొత్తం వాటర్ వెళ్ళిపోవాలి. సెట్ సాటిస్ఫైడ్ ఫుల్. అమ్మాయ మొత్తానికైతే వచ్చేసినాం. ఈ ట్రాఫిక్ అయితే అప్పటి నుంచి ఇట్లా ఉంది. కార్లు వస్తే మాత్రం కథం పని. ఇప్పుడు పోవాలి కార్లు అన్నీ. అమ్మ
ఓ అమ్మ ఇప్పుడు ఓలో ఏమో అయితే కదులుతట్లేవు. మాకు ఈ గ్యాప్ ఉంది కాబట్టి సరిపోయింది, లేకుంటే నా కష్టమే. సాయంత్రం అయినా ఇన్ని అవుతుంది టైం. బా ఇటు ట్రాఫిక్ మాత్రం ఘోరంగా ఉంది. బండ్లు అయితే గుద్దుకుంటారు ఒకరికొకరు. అవి కార్లన్నా బైక్లైనా డీసీఎంలైనా అన్నీ ఆగమాగం పరిస్థితి. ఇంకా డౌన్ ఉంది ఇక్కడ, వెనకలు పోతున్నాయి బండ్లు, వెనకలు పోయి తలుగుతున్నాయి ఒకదానికొకటి. ఏం ట్రాఫిక్ ఏమో అసలుకి. సీజన్ అన్నా లేకుంటే ఈరోజు సండే అన్నా తెలియదు, కానీ ఘోరం ఉంది అసలు ట్రాఫిక్ మాత్రం. బండ్లు కదులుతలేవు. ఇప్పుడు మేము రోడ్డు క్రాస్ చేసుడు ఎట్లనో ఏమో. మా డేంజర్ స్పాట్ అసలుకి. రుకో జారే. అమ్మా ఓహో చూసిరా ట్రాఫిక్ ఎట్లుందో, ఇది పరిస్థితి. బ్రో ఫస్ట్ అయితే బయటికి పోనీ బ్రో. అమ్మా ఈడ కూడా ఉంది మళ్ళా. ఇందాక మనం బ్రిడ్జ్ దగ్గరకు వచ్చాము, ఆ బ్రిడ్జ్ వరకు ఇదే ట్రాఫిక్. దీంతో అయిపోతుందా ట్రాఫిక్, ఇంకుంటుందా? జల్దీ అంటే బండి ఓ దబాయి. వీళ్ళ బండి పంచర్ అయింది నిజంగానే. అక్కడ సైడ్కి ఆగిరేందో అనుకున్నా. పంచర్ షాప్ అడిగినారంటే ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉంది అది ఇప్పుడు. సో బండి పంచర్ కూడా వేయించేసినాం. ఆల్మోస్ట్ 1 అవర్ ఈయనండి. ఫోన్ ఛార్జింగ్, గోప్రో ఛార్జింగ్లో అయితే పెట్టుకున్నాం అనమాట. ఈ వర్షం ఎట్లా తగ్గేటట్లేదు. ఇంకా ముంబై స్టార్ట్ అయిపోతుంది. ఒక 2-3 అవర్స్ లోపు ముంబై పోతాం. ఇప్పుడు ఎంత అవుతుంది టైం? ఆల్మోస్ట్ 6 అవుతుంది. 8 వరకు వెళ్తాం ఉండొచ్చు, 8-9 లోపు. ఈ రైట్ సైడ్ కనిపించే ఫాగ్ మొత్తం వాటర్ ఫాల్స్ అనమాట. అది ఫస్ట్ మేము అనుకున్నాంగా కాను వాటర్ ఫాల్స్ అని, దానమాట. అది లెఫ్ట్ సైడ్లో ఉందంటే మేము పోతుంటే ఆ బోర్డు కనపడలేదు మాకు, వర్షంలో మిస్ అయ్యి ఎంత దూరం పోయినాం. దానికోసం మేము మొత్తం ఏదో ఆఫ్ రోడ్ చేసి వచ్చినాం. ఈ రోడ్డు వల్ల చుట్టూ గ్రీనరీ, పైకి మొత్తం ఫాగ్, కింద రైల్వే బ్రిడ్జ్ ఉంది. ఆహాహాహా వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలుకి. ఆగి చూపిస్తాం మీకు ఇప్పుడు. నా తప్పన మొత్తం అదే ఇప్పుడు. ఓకే ఇదన్నమాట వ్యూ. పడుతుండే జర్రుంటే. నాకు ఈ కెమెరా చూడడమే సరిపోతుంది. హాయ్ అబ్బా ఈడేమి అనిపిస్తుంది అసలుకి. ఇంకా ఇప్పుడు ఇట్లరా పోయేది. నిజంగా చెప్తున్నా, కెమెరాలో కనిపిస్తుంది అంత క్లారిటీ కూడా కనిపిస్తలే బయట మాకు. అదే షాక్ అవుతున్నాను అసలు. వీడియో తీసినప్పుడు దూరం ఏమో అంతే కనిపిస్తుంది, మా కళ్ళకి ముందకేమో ఒక కార్ కనిపిస్తుంది అంతే ముందల. అన్నీ మొత్తం మొక్కజొన్నలు, జామకాయలు అమ్ముతున్నారు ఇక్కడ. నా బండి ఎందుకు ఆగిపోతుంది? మొన్న రైడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నా బండి ఇట్లనే అవుతుంది. రన్నింగ్లో స్లోగా పోయినప్పుడల్లా ఆగిపోతుంది అసలుకి. స్టార్టింగ్లో పెడితే కూడా ఇంతమందికి ఆగిపోకపోతుంది, ఇప్పుడు ఆగిపోతుంది. ఏదో ప్రాబ్లం ఉంది, ఇట్లా జలకిచ్చి ఆగిపోతుంది. మా జర ఇంటికి పోయేదానికి ఏం పని పెట్టకు, నన్ను సేఫ్గా ఇంటికి తీసుకో, దాని తర్వాత చూసుకుంటాను నేను. ఇక్కడ నన్ను రోడ్ మీద పడే జర. స్పీడ్గా పోయిన ప్రతిసారి స్పీడ్ బ్రేకర్ వస్తుంది. అది అట్లా ఓ రే అమ్మా, ఏంద్రా అయ్యా ఈ వ్యూ. పిచ్చోళ్ళు అయిపోయారు మా వాళ్ళంతా. ఓహో షాక్ల మీద షాక్లు. అండ్ మన ఈ రైల్లో అయితే 1030 కిలోమీటర్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి అయితే ఇంకా ముంబైకి 80 కిలోమీటర్స్ ఉంది ఆల్మోస్ట్. సో ముంబై వరకు వెళ్ళట్లే, కానీ ఎందుకంటే అక్కడ రూమ్స్ దొరకవు, మళ్ళీ ఇబ్బంది, పోయి చీకట్లా ఎక్కువ కాస్ట్ పెట్టాలి. సో టెంట్ వేసుకొని కూడా ప్లేస్ ఉండదు కదా మన కాడ. అందుకనే వాహల్ అనే ఊరో అది మరి ఏందో తెలియదు, ఆ ప్లేస్ వరకు వెళ్ళి ఆడ స్టే తీసుకొని ఉండాలి. అదనమాట మ్యాటర్. ఈ ముంబై రోడ్లు ఏమో నాయన ఇచ్చి బురదలోకి వెళ్ళి పోయినట్టే ఉంది, ఒక పొలంలోకి వెళ్ళి. చెవ్వా ఇన్ని ఊర్లు తిరిగినా కానీ ఏడ ఇంత అధ్వానంగా చూడలే. చూసిరు ఎట్లున్నాయో
బా పొగలు వస్తున్నాయి మొత్తం వాటర్లో తడిసి. సో ఇంకా ముంబైకి 47 కిలోమీటర్స్ ఉందనగా నా బైక్ అయితే ట్రబుల్ ఇచ్చింది. అప్పటికి అనుకుంటున్నా ఉన్నా ఈ రోడ్ మీద ఆపోద్దు అని. సో అదే అయింది. ఏం చేయాలో తెలుస్తలేదు. ఇంకా నేను ట్రై చేసే కాడికి చేసినా కానీ అది అవుతలే. త్రో కొడితే అవుతుంది కానీ మళ్ళీ ఆ రోడ్ మీద అయిపోయింది అనుకో, ట్రాఫిక్లో కష్టం. సో చూసారా, మెకానిక్ అయితే కాల్ చేశాను, నియర్ బై మెకానిక్కి వస్తున్నా అని చెప్పింది. లొకేషన్ పెట్టినా. ప్రాబ్లం ఏంది ఏందో అనేది చూద్దాం ఆయన వచ్చినాక ఏమంటాడో. బండి తీసుకొని 4 years అవుతుంది కానీ పెట్రోల్ అయిపోయి కూడా నన్ను రోడ్ మీద ఆపలే. ఫస్ట్ టైం. ఏం చేస్తాం, ఫేట్. ఇంకో ఇది పరిస్థితి. కరంజాడే లొకేషన్ అంటే ఇదైతే కరెక్ట్గా ఇక్కడ ఆగిపోయింది అది కార్ కాడ. మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా. ఇంకా చూపిస్తాం మీకు ఒకసారి ప్రాబ్లం ఏందో. ఇంకో ఇట్లా సెల్ఫ్ కొట్టినప్పుడు ఇంజన్ లైట్ బ్లింక్ అవుతుంది అంతే, ఇక స్టార్ట్ కావట్లే. ఇంకొక 25 minutes అయితే రూమ్ తీసుకుంటాను పోతున్నాను. స్టేకి ఇంకా ఒక 20 kilometers కూడా లేదు మాకు. ఈ రోడ్లు ఇట్లానే ఉన్నాయి. త్రో కొట్టుకొని పోదామన్నా కాని పని. వాళ్ళకి కొట్టనీకి రాదు మళ్ళీ, ఎందుకంటే వాళ్ళకి అలవాట్లేదు. అందులోటి దీనికి సాడిల్ బ్యాగ్స్, టాప్ బాక్స్ దీని బరే ఉంది వాళ్ళిద్దరు. ఆచారం నా నెత్తిలోనే కూర్చుంది మొత్తం, దరిద్రం. ఇప్పుడైతే మెకానిక్ అన్న వాళ్ళు వచ్చారు, చూస్తున్నారు ఏమైందో. ఫీజు కూడా చూసారు కానీ అంత మంచిగా ఉన్నాయి అవి. బ్యాటరీ వేస్తున్నారు ఇప్పుడేదో. చూడాలి అవుతుందో కాదో ఏందో సంసారం. నా బండి తెలుసు ఆ ప్రాబ్లం పెడితే అది గట్టిగా కూర్చోబెట్టుకుంటుంది షోరూమ్లో, లేకుంటే రాదు. కానీ అవు స్టార్ట్ అయింది. खराब हुआ, फेल हुआ, फिर ये वो ब्लिंक नहीं हुआ रहा ना, वो थोड़ा सा पावर उसके लिए रहेगा ना, थोड़ा रहेगा तो भी चलेगा. हाँ. कभी कभी बिलिंग भी नहीं करता वो. సో గైస్ బ్యాటరీ అయితే పోయిందంట, కొత్త బ్యాటరీ వేస్తున్నాడు. కానీ మనకి Z9 ఉంటుంది దీనికి. Z9 అయితే అవైలబుల్ లేదని చెప్పేసి ఇది పవర్ జోన్ది Z5 వేస్తున్నాడు. చూడాలి అవుతుందో అవ్వదు బండికి. ఇది 5 amps ఉంటుంది కదా, ఇది 4 amps. కానీ 4 amps ప్రొడ్యూస్ చేస్తుంది అనుకుంటా నాకు తెలిసి. ఇది ఏమవుతుందో అంతా అస్సాం. ఈ రైడ్ అంతా అస్సాం అవుతుంది బ్రో చెప్పాలంటే. మొత్తానికి అయితే సెటిల్మెంట్ అయితే అయిపోయింది. కొత్త బ్యాటరీ వేసాడు, పైసలు మింగినాయి 1100. పాత బ్యాటరీ తీసుకున్నాడు, 200 కట్ చేసాడు 1300కి. కృష్ణుడికి అయితే పోయిండు. అల్లు అల్లు ఓ బాయ్ అన్నీ పడేసి పోతుండగా. అరే అది ఊసిపోగలి బ్రో ఏంటన్నా. बराबर है, चेन तो अच्छा है. झटका दे रहे फिर आप नहीं दे रहे. अब वो रनिंग में दे रहे मगर अब रनिंग में आपका ले अब बैटरी इशू है. बैटरी डिस्चार्ज होता है ना तो फ्यूल पंप को ऑन ऑफ करता. हाँ उसकी वजह से होता है. राइट राइट, समझ में आ गया. अभी लाइट हुआ. ठीक है, थैंक यू भाई, థ్యాంక్ యూ. సో రైట్, ఇక్కడ నుండి కూడా స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా అమ్మ బాగానే ఇట్లా అయిపోయింది. ఇంకా ఈ సెన్సార్ కాబట్టి BS6 ఏం ప్రాబ్లం పెడుతుందో అనుకున్నాం, కానీ బ్యాటరీ పోతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే బ్యాటరీ ఇప్పుడు లో బ్యాటరీ ఉన్నా కూడా బ్యాటరీ పోయినా ఇక్కడ బ్లింక్ అవుతాయి లైట్స్. ఇట్లా స్టార్ట్ చేసి సెల్ఫ్ కొట్టిన ఇండికేటర్స్ ఆన్ చేసినా కూడా ఇట్లా బ్లింక్ అవుతాయి. అది ఏం కాలే, మళ్ళీ జస్ట్ ఇంజన్ లైట్ ఒక్కటి బ్లింక్ అయ్యింది. సో ఇంకా కొత్త బ్యాటరీ అయితే అవైలబుల్ లేదంట, Z9 అయింది. సో ఇంకా చిన్న బ్యాటరీ వేసిండు ఇక 5 amps. రూమ్ అయితే ఎత్తుక్కొని జల్దీ వండుకోవాలి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది టైం. ఇదేంది దాంట్లో టైం 12:15 చూపిస్తుంది. ఇప్పుడు టైం ఎట్లా మారిపోయింది ఇది? ఓ షట్, ఆల్మోస్ట్ 9:40 9:50 అవుతుంది టైం ఇప్పుడు. సో చూద్దాం ఏమైనా రూమ్ దొరుకుతుందేమో. ఇంకా ఆహ్లాలు అయితే ఒక రూమ్ అయితే దొరికింది తిరగంగా. ఈ రూమ్ వచ్చేసి అయితే మీకు రేపు నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తా. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నా. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.